వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్ఠించే వేడుకలు జరుపుకునే చరిత్ర ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? ఇంట్లో చేసుకునే వినాయకుడి పండుగను వీధి వీధిన నిర్వహించే సాంప్రదాయానికి భారతదేశ స్వాతంత్ర సమరానికి సంబంధం ఉందనే సంగతి మీకు తెలుసా? బ్రిటిష్ వారి బానిసత్వంలో మగ్గిపోతున్న భారతదేశానికి స్వాతంత్ర పోరాటానికి వినాయకుడి వేడుకలకు గల సంబంధం ఏమిటి? దీనికి వీధుల్లో విగ్రహాల ఏర్పాట్ల సాంప్రదాయానికి గల కారణాలు ఏంటి? అది ఎలా మొదలైంది? సాంప్రదాయానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పిలుపు ఎలా కారణమైంది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ విషయం తెలుసుకుంటే పండగ ఉండేది వినాయకుడి విగ్రహ ఎత్తుల్లో కాదు, ప్రజల్లో సామరస్యంలో అనే విషయం తెలుస్తుంది. గణనాయకుడి పండుగ వచ్చేసింది. వీధి వీధిన గణనాయకుడు కొలువుదీరనున్నాడు. మండల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. విగ్రహాల కొనుగోలు చేస్తూ ప్రజలంతా హడావిడి చేస్తున్నారు. అయితే దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించడం కోసం యువతను ఏకం చేసేందుకు 1894లో మహారాష్ట్రకు చెందిన పూణే కేంద్రంగా సర్వజనైక గణేష్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించారు. బాలగంగాధర్ తిలక్ పిలుపుతో హైదరాబాద్లో కూడా వినాయకుడి వేడుకలు జరిపారు ఆనాటి ప్రజలు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. వినాయక చవితికి 10 రోజుల ఉత్సవాలు, ఊరేగింపుగా నిమజ్జనం. ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది స్వతంత్ర సమరయోధులలో ఒకరైన లోకమాన్య బాలగంగాధర్ తిలక్. వినాయక చవితి దేశవ్యాప్తంగా పేద ధనిక తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. అసలు వినాయక చవితి ఉత్సవాలు జరిగే అన్ని రోజులు దేశంలోని ప్రతి వీధి, ప్రతి ప్రాంతం చాలా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆఖరి రోజు నిమజ్జనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మండపం దగ్గర నుంచి నిమజ్జనం చేసే చోటు వరకు ఓ ఊరేగింపుగా వెళ్లి మరీ గణనాథుని సాగనంపుతారు. వయోభేదం లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. అప్పట్లో నిమజ్జనం ఎలా ఉండేది కాదు. అసలు ఒకప్పుడు ఇలాంటి ఊరేగింపులు ఏమీ లేకుండా వినాయక చవితి చాలా సాదాసీదాగా జరిగిపోయేది. అసలు ఊహించుకోలేకపోతున్నాం కదా, కానీ అదే నిజం. ఇలా ఊరేగింపు సాంప్రదాయాలను తీసుకొచ్చింది లోకమాన్య బాలగంగాధర్ తిలక్. అప్పట్లో వినాయక చవితిని ఎవరింట్లో వాళ్ళు పూజలా జరుపుకునేవారు. ఎలాంటి ఆర్భాటం సందడి లేకుండా సాధారణంగా జరిగిపోయేది. కానీ 1894 నుంచే బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు సందడి మొదలైంది. దానికి కారణం స్వాతంత్ర ఉద్యమం. 1894 సమయంలో రాజకీయ సంబంధిత ఎలాంటి ర్యాలీలకు కానీ ప్రదర్శనలకు కానీ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలాంటివి జరిపిన వారిపై కఠినంగా వ్యవహరించేది బ్రిటిష్ ప్రభుత్వం. ఎలాంటి మీటింగ్స్ కానీ బహిరంగ ప్రదర్శనలు లేకపోతూ ఉండడం వల్ల ప్రజలందరిలో యూనిటీ, స్వాతంత్ర కాంక్ష మెల్లగా తగ్గిపోతుందని తిలక్ భావించారు. ప్రజలందరినీ ఏకం చేయడానికి వినాయక చవితిని తిలక్ ఓ సాధనంగా గుర్తించారు. కుల వర్గ భేదాలు లేకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ పండుగను సరైన మార్గంగా భావించారు. అప్పుడే తొలిసారి పూణేలో బహిరంగ ప్రదేశాల్లో భారీగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రజలందరినీ 10 రోజుల ఉత్సవాల్లో భాగం చేశారు. అక్కడి వారంతా భక్తి శ్రద్ధలతో భారీ ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరిలోనూ యూనిటీ కనిపించింది. 10 రోజుల ఉత్సవాలు జరిపిన తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయకుడిని నిమజ్జనం చేసేవారు. ఇది కూడా అంతకుముందు ఎప్పుడూ లేదు. సో ఆ రకంగా వినాయక చవితి అనే దేవుడి సెంటిమెంట్ ఆధారంగా స్వాతంత్రం కోసం ప్రజలను తిలక్ ఉత్తేజితులను చేశారు. బానిస సంఖ్యల నుంచి పోరాడేందుకు, అందరినీ సమైక్యం చేసేందుకు అప్పట్లో భారతీయులకు దొరికిన ఓ మార్గం వినాయక చవితి. ఇప్పటికీ అలాగే ఉన్న హైదరాబాద్ సిటీ పాతబస్తీ శాలిబండి దగ్గర ఉన్న భారత గుణవర్ధక్ సంస్థను 1895లో ఉగాది రోజున స్థాపించారు. హైదరాబాద్లో నివసిస్తున్న మహారాష్ట్రీయులు బాలచంద్ర దీక్షిత్, వక్రతుండ దీక్షిత్, నారాయణరావు పిలకానే, లక్ష్మణరావు సదావర్తే, దాదాచారి కాళమిత్ర బృందం సారథ్యంలో మరాఠా సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ తిలక్ స్ఫూర్తితో గుణవర్ధక్ సంస్థ ప్రాంగణంలో వీధుల్లో వినాయక చవితి వేడుకలను ప్రారంభించింది. విగ్రహాలను నెలకొల్పి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారు. కుంటలు, చెరువుల్లోని నల్లమట్టిని తెచ్చి చిన్న చిన్న గణపతి ప్రతిష్టను చేసి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజలు నిర్వహించేవారు. సాయంత్రం వేళల్లో సమైక్య స్ఫూర్తిని నింపే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారు. నాటి పాలకుల ఆధిపత్యాన్ని ఎదురిస్తూనే ప్రభువులు కూడా సమ్మతించేలా గణపతి నవరాత్రులు జరగడం గొప్ప విశేషం. అలా మొదలయ్యాయి వీధి వీధిన వినాయక చవితి ఉత్సవాలు. అలా మొదలైన వినాయక ఉత్సవాలు భారత గుణవర్ధిని సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సో చూశారుగా, ఇది వినాయక చవితి ఉత్సవాల యొక్క చరిత్ర. తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి, మర్చిపోకండి.